హాయ్ పీపుల్, వెల్కమ్ టు ధనియా తేజ్. మనం ఈరోజు ఉల్లగడ్డ ఫ్రై చేద్దాం. ఉల్లగడ్డలను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఉల్లగడ్డలపై ఉన్న దుమ్ము మొత్తం పోయేలా బాగా కడగాలి. కడిగిన తర్వాత నీటిని వంపేసి మళ్ళీ నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఉల్లగడ్డలు ఉడికిన తర్వాత నీటిని వంపి ఉల్లగడ్డలను తీసి పక్కన పెట్టి పొట్టు తీయాలి. పొట్టు తీసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తెల్లగడ్డ తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన ఉల్లగడ్డలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలు చేస్తే సరిపోతుంది. మీరు మాత్రం హ్యాండ్లో పెట్టి కట్ చేయకండి. నాకు హ్యాండ్లో పెట్టి కట్ చేయడం అలవాటు ఉంది కాబట్టి కట్ చేసేసినాను. 2 టేబుల్ స్పూన్స్ పచ్చినిపప్పు తీసుకొని తర్వాత 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. కారానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వడిం లేదా ఆవాలు వేయచ్చు. నా దగ్గర వడిం ఉంది కాబట్టి వేస్తున్నాను. వడిం బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చినిపప్పు తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేగిన తర్వాత ఉల్లగడ్డ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఉప్పు ధనియాల పొడి వేసి వేయిస్తే టేస్టీ ఉల్లగడ్డ ఫ్రై రెడీ. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు.